హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీలు అండి. మిర్చి బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండే, అందరికి ఇష్టం ఉంటాయి. ఇది మనం ఎప్పటికీ చేసుకునే మిర్చి బజ్జీలని వెరైటీగా మినపప్పుతో కూడా చేసుకోవచ్చు. మీకు తెలుసో తెలియదో తెలీదు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకుండొచ్చు. తెలియని వాళ్ళు చూడండి, తెలిసిన వాళ్ళు పర్లేదు. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు కూడా తెలీదు, నేను కూడా ఇట్లనే చూసి చూద్దామని చెప్పి చేశాను. బాగుందని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, బజ్జి మిరపకాయలు, సోడా, ఉప్పు, ఆయిల్, ఆనియన్స్, కొత్తిమీర. మనం ముందు ఒక కప్పు మినపప్పుని తీసుకొని దాన్ని మంచిగా కడుక్కుందాం వాటర్ వేసి. ఎవరికి ఎంత కావాలనో దాని క్వాంటిటీతో మినపప్పు తీసుకోవాలి. చూడండి, దీన్ని అయితే ముందు కడుక్కొని మనం దీన్ని ఒక 6-7 అవర్స్ అట్లా అయితే నానబెట్టేసుకుందాము. నానిపోయింది కదా, వాటర్ తీసేసి మనం ఏం చేద్దామంటే మిక్సీలో వేసుకుందాము. కొంచెం ఉప్పు వేద్దాం, తగినంత ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. మరి పలసగా చేసుకోవద్దు, మరి చిక్కగా కూడా చేసుకోవద్దు. మామూలుగా చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. మన మిర్చి బజ్జీల పిండి ఎలా ఉంటుందో సేమ్ అట్లనే చేసుకోవాలి. ఇంకా కొంచెం సోడా వేసుకోవాలి, అంతే. దీంట్లో మాత్రం వేరేది ఏం లేదు, ఇవే వేసుకోవాలి. చూడండి, మంచిగా మిక్స్ అయిపోయింది కదా. చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టు. అంత చిక్కదనం ఉంటే సరిపోతుంది. మనం ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే వేడవుతుంది. మనం మిర్చి బజ్జీల మిరపకాయ ఉంది కదా, దాన్ని దీంట్లో డిప్ చేసి నూనెలో వదిలేయాలి. నూనె బాగా వేడి కావాలి. చూడండి, సింపుల్. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. అయితే చాలా బాగుంటుంది. పప్పంచుకి ఈవినింగ్ స్నాక్స్ లెక్క. చూడండి, కలర్ అయితే ఎరుపు కలర్ వచ్చినాక గోల్డెన్ కలర్లో తీసేయాలి. కాలడం కూడా సిమ్లో పెట్టుకొని కాల్చాలి, తొందరగానే కాలిపోతాయి. చూడండి, కలర్ అయితే వచ్చింది, తీసేసుకుందాము. మళ్ళీ ఒకసారి వేసుకుందాము. చూడండి, మళ్ళీ కలర్ వచ్చేసింది, తీసుకుందాం. చూడండి, వేడి వేడి మిర్చి బజ్జీలు రెడీ అయిపోయాయి మినప్పప్పుతో. తెలియని వాళ్ళు ఉంటేనైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. దానిపైన మనం కొంచెం అంత ఆనియన్, కొంచెం కొత్తిమీర, టమాటా సాస్తోని సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంది చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.